హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. అల్లు అర్జున్ గారి కారణంగా చాలా పెద్ద బ్యాడ్ సిచ్యువేషన్ అయితే ఇండస్ట్రీ ఇప్పుడు ఎదుర్కొంటుందని చెప్పుకోవచ్చు. ఈ సిచ్యువేషన్ కి కారణం కూడా మనందరికి తెలిసిందే. పుష్ప 2 మూవీ రెండు రోజు ప్రీమియర్స్ కి అల్లు అర్జున్ గారు సంధ్యా థియేటర్స్ కి ఫ్యాన్స్ తోటి కలిసి సినిమా చూడడానికి అయితే ఫ్యామిలీ తోటి అండ్ తన ఫ్రెండ్స్ తోటి మళ్ళీ తన మూవీలో హీరోయిన్ అయిన రష్మిక మందన తోటి కలిసి సినిమా చూడడానికి అయితే సంధ్యా థియేటర్ కి అయితే వెళ్ళారు అల్లు అర్జున్ గారు. అయితే దాని మూలన ఆ థియేటర్ లో వచ్చేసి ఒక స్టాంపేడ్ లాగా క్రియేట్ అయిపోయి అయితే ఒక లేడీ చనిపోవడం జరిగింది. తన కొడుకు వచ్చేసి క్రిటికల్ కండిషన్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు అనమాట. అయితే ఇదంతా జరిగిన తర్వాత అల్లు అర్జున్ గారు అరెస్ట్ అవ్వడం, మళ్ళీ బెయిల్ మీద వచ్చేయడం ఇవన్నీ జరిగిపోయినాయి. అల్లు అర్జున్ గారు అరెస్ట్ కావడానికి సీఎం రేవంత్ గారు కావాలనే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయించాలనేసి కొంతమంది పెయిడ్ ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్ ట్రోల్స్ అయితే చేయడం జరిగింది. దాని మూలాన సీఎం గారు కొంచెం సీరియస్ గా తీసుకొని బెనిఫిట్ షోస్ కానీ లేదా టికెట్స్ హైక్స్ కానీ రేట్లు పెంచుకోవడానికి కానీ అవకాశం లేదు అనేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. సో అల్లు అర్జున్ గారు తెలిసి చేసినా తెలియక చేసినా గానీ ఒక చిన్న మిస్టేక్ చేయడం మూలన అయితే ఒక బ్యాడ్ సిచ్యువేషన్ అయితే ఎదుర్కొంటుంది. సో ఈ మ్యాటర్ పక్కన పెడితే గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన ట్రైలర్ అనేది ఈ మంత్ 30వ తారీఖున రిలీజ్ అవుతుందనేసి ఒక ఇండస్ట్రీ నుంచి టాక్ అయితే ఉంది. అయితే ఇంకొక టాక్ ఏంటంటే ట్రైలర్ లేకుండానే డైరెక్ట్ మూవీయే రిలీజ్ చేయాలనేసి మూవీ టీం చూస్తున్నారని ఒక టాక్ ఉందన్నమాట. అయితే ఇది రూమర్ అన్న సంగతి అందరికీ తెలుసు. ట్రైలర్ లేకుండా ఏ మూవీ ఎవరు రిలీజ్ చేయరు. ఎందుకంటే మూవీపై హైప్ పెంచాలని, అలాగే మూవీ ఎలా ఉండబోతుంది అనేది ఆడియన్స్ లో రీచ్ అయ్యేలా చేయాలంటే ట్రైలర్ చాలా యూజ్ అవుతుంది. సో ట్రైలర్ లేకుండా అయితే ఖచ్చితంగా ఏ మూవీ రిలీజ్ అవ్వదు కూడా. సో ట్రైలర్ వచ్చేసి ఈ మంత్ 30వ తారీఖున రిలీజ్ అవబోతుంది అనేసి తెలుస్తుంది. సో ఇందులో ఫ్యాన్స్ అయితే అస్సలు భయపడాల్సిన పని లేదు. ట్రైలర్ కట్ కూడా చాలా బాగా వచ్చింది అనేసి అంటున్నారు. ఇక మూవీ గురించి అయితే అసలు సుకుమార్ గారు మూవీ రివ్యూ అయితే మనకు ఇచ్చేయడం జరిగింది. మూవీ అయితే ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అనేసి అయితే ఇచ్చేయడం జరిగింది. సో ఇదన్నమాట మ్యాటర్.